వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఏపీ హైకోర్టు తీర్పులపై విశ్లేషణ. సమీర్ అహ్మద్ గారు ఉన్నారు. సమీర్ అహ్మద్ గారు చెప్పండి. అంటే హైకోర్టు అంటే ప్రభుత్వం చేసింది ఆ విధంగా తగ్గించడం అనేది తప్పు అని మనకు హైకోర్టు చెప్పడం జరిగింది. తదనంతర పరిణామాలు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వం అమలు చేయాల్సిన పనుల్ని రమేష్ సొంతంగా తనకు తానుగా నాకు నేనే అపాయింట్ అయినట్టుగా ప్రకటించుకోవడం అందులో ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి హైకోర్టు కాపీ ఆర్డర్స్ వస్తాయి. ఆ కాపీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా పని ఏ పని చేసినా ప్రభుత్వమే చేయాలి. ఒకవేళ సిఈసిని నెక్స్ట్ సిఈసిని అపాయింట్ చేసినా దానికి సంబంధించిన మొత్తం పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకముందే, వాళ్ళకు కోర్టు కాపీ రాకముందే తనకు తానుగా తీర్పు వచ్చిన వెంటనే నేను సిఈసిని అంటూ తనకు తానుకే ప్రకటించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జడ్జిమెంట్ చదివినట్లయితే జడ్జిమెంట్లో ఎక్కడ ఈ ఆర్డినెన్స్ మేము కొట్టేస్తున్నాం కనుక ఆటోమేటిక్గా ఎన్ రమేష్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కంటిన్యూ అవుతారని ఎక్కడా చెప్పలేదు. లాజికల్గా ఆలోచిస్తే కోర్టు ఒక్కసారి ఆర్డినెన్స్ని కొట్టేస్తే ఆ వ్యక్తిని మళ్ళీ రీస్టోర్ చేయమని చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కొనసాగుతాడు. కానీ ఈ కేసుకు వచ్చేసరికి ఒకానొక పారాగ్రాఫ్లో క్లియర్ కట్గా ఒక ఎక్స్ప్రెస్ డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. ఎవరికి? స్టేట్కి. ఏమని? మీరు ఈ జడ్జిమెంట్కి అనుగుణంగా ఈ నిమ్మగడ్డ రమేష్ గారిని స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా రీస్టోర్ చేయండి, ప్లస్ ఆయనకి కోఆపరేషన్ రెండర్ చేయండి, ఆయన సర్వీసెస్ని కంటిన్యూ చేయడానికి కావాల్సినటువంటి కోఆపరేషన్ రెండర్ చేయండి అని చెప్పి క్లియర్ కట్గా జడ్జిమెంట్ రాశారు. సో ఇలా రాసినప్పుడు తనకు తానుగా నేను హైకోర్టు ఆర్డర్కి అనుగుణంగా నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా కంటిన్యూ అవుతున్నానని చెప్పి నాకు వెహికల్స్ పంపించమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడము తన ఆఫీస్కి, ప్లస్ తన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అడ్వకేట్ని రాజీనామా చేయమని చెప్పి ఏ విధంగా అయితే ఆయన మెసేజ్లు కానీ ఆర్డర్స్ కానీ పాస్ చేశారో ఈ ఇన్సిడెంట్తో చెప్పచ్చు ఆయన చేసింది తప్పని నా ప్రకారంగా. ఎందుకంటే ఆయన కొంచెం ఓపిక పట్టి ఆగాల్సింది. ఎందుకంటే గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. సో గవర్నమెంట్ ఇప్పుడు ఆయనకి కోర్టుల మీద ఎంత గౌరవం ఉందో గవర్నమెంట్ మీద కూడా అంతే గౌరవం ఉండాలి. సో గవర్నమెంట్ డెసిషన్ వచ్చేంతవరకు ఆగుంటే బాగుండేది, నా ప్రకారంగా కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేది. అలా కాకుండా ఆయన అసలు సర్టిఫైడ్ కాపీ రాకముందే నేను కొనసాగుతున్నాను, నేను ఈ డైరెక్షన్స్ ఇస్తున్నాను, ప్లస్ ఫలానా అడ్వకేట్ని రిజైన్ చేయమని చెప్పడం అన్నది నా ప్రకారంగా చట్ట ప్రకారంగా తప్పు. ఈవెన్ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా కూడా ఎక్కడ ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోతారని ఎక్కడ చెప్పలేదు. అది చెప్పినప్పుడు ఆగి ఉండాల్సింది. అలాగే ఆగి ఉండాల్సింది కూడా హైకోర్టు ఏం కాపీ ఇచ్చిందో ఆ కాపీ ప్రభుత్వం చూసిన తర్వాత రిస్టోర్ అనే పదాన్ని వాడిన తర్వాత ప్రభుత్వం అప్పటికి కూడా ఒకవేళ వాళ్ళు రియాక్ట్ కాకపోతే అప్పుడు నిమ్మగడ్డ రమేష్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఉండే. కానీ కాపీ వచ్చిన రోజే, అంటే జడ్జిమెంట్ వచ్చిన రోజే కాపీ కూడా ప్రింట్ అయ్యి కనీసం ప్రభుత్వానికి అందిందో లేదో చూసుకోకుండా వెంటనే అవ్వడం అనేది విమర్శలకు తావిచ్చిందని మనం అనుకోవచ్చు అంటారు. అది వాస్తవమేనండి. ఎందుకంటే ఆర్డర్లో ఎక్కడ 2 వారాల్లో ఆయన రీస్టోర్ చేయమని, 1 వారంలో రీస్టోర్ చేయమని ఎక్కడ చెప్పలేదు. సో చెప్పనప్పుడు ప్రభుత్వము దాన్ని అమలు చేయాలా లేదా, దానికి సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలా అన్నది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకోక ముందే, సర్టిఫైడ్ కాపీ రాకముందే ఆయన తనను తాను రీస్టోర్ చేసుకోవడం అన్నది నా ప్రకారంగా లీగల్లీ తప్పు. కానీ గతంలో కొన్ని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏమని? ఒక్కసారి ఒక వ్యక్తిని తొలగింపజేసినటువంటి చట్టాలు సెటిసైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆ పదవిలోకి రీస్టోర్ అయిపోతాడని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ జడ్జిమెంట్కి వచ్చేసరికి హైకోర్టు ఎక్స్ప్రెస్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం చేయాల్సిన పని తనను తానుగా చేసుకోవడం అనేది తప్పు. సో ఆ విధంగా చూసుకుంటే ఆ యాక్ట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ప్లస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ 2 days ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో, ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేశారో, ఆ తర్వాత ఆయన నిజంగా ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన చేసింది కరెక్టు అని అనుకొని ఉంటే ఇప్పుడు ఎందుకు ఆర్డర్స్ పాస్ చేయట్లేదు ఆయన? ఏదైతే ఇనీషియల్గా ఆర్డర్ వచ్చిన వెంటనే, హైకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే ఏదైతే ఆయన డైరెక్షన్స్ ఇచ్చారో అలాంటి డైరెక్షన్స్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే, నేనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని, గవర్నమెంట్ రీస్టోర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఎందుకు ఆర్డర్స్ పాస్ చేయకూడదు? ఏ రోజైతే అడ్వకేట్ జనరల్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ పాయింట్ మీద క్లారిఫికేషన్ ఇచ్చారో
ఆ రోజు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసి అప్పటి నుంచి ఎలాంటి డైరెక్షన్స్ కానీ సర్క్యులర్స్ కానీ ఈయన ఇష్యూ చేయట్లేదు. సో దీన్ని బట్టే తనను తాను ఆయన ఏమంటారు సవరించుకున్నట్టు నాకు అనిపిస్తుంది ప్రవర్తన ద్వారా. అది అంటే మనం చూసినట్టయితే ఇక క్లియర్గా కనిపించింది అంటే హైకోర్టు నాకు అనుకూలంగా ఇచ్చింది, నేను వెంటనే వెళ్ళి బాధ్యతలు చేపట్టాను, అందులో తప్పులేదు. హైకోర్టు ఆయనకు అనుకూలమైన తీర్పే ఇచ్చింది. కానీ ఎవరైతే పార్టీ ఉన్నారో ఆ పార్టీకి కూడా ఈ ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. హైకోర్టు సూచించడం జరిగింది, అతన్ని మళ్ళీ రిస్టోర్ చేయండి, అతనికి కావాల్సిన సదుపాయాలు కల్పించండి, అతనికి కావాల్సిన మిషనరీ ఇవ్వండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆదేశాలని ఏది పట్టించుకోకుండా వెళ్ళడం వల్ల విమర్శలకు తావడంతో పాటు ప్రభుత్వం కూడా కొంతవరకు ఇప్పుడు దాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పును ఎప్పటి వరకు సాగదీసే అవకాశం ఉంటుంది? ఈ తీర్పు అనేది ఈ ఒక టైం బౌండ్ పీరియడ్ అనేది ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు హైకోర్టులో హైకోర్టు అన్నది రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా గవర్న్ అవుతాయి హైకోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ అన్నీ. సో రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా చూసుకుంటే ఏ కేసుల్లో అయితే కోర్టు ఒక పర్టికులర్ టైం స్టిపులేట్ చేస్తుందో, వారమని, 2 వారాలని, 3 వారాలని, అలాంటి సందర్భంలో కోర్టు చెప్పిన విధంగా ప్రవర్తించాలి ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం ప్రవర్తించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. కానీ ఈ కేసుకు వచ్చేసరికి ఎక్కడ ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టైం స్టిపులేట్ చేయలేదు. అలాంటి సందర్భంలో రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే స్టిపులేటెడ్ టైం స్పెసిఫై చేయలేదో ఆర్డర్లో అలాంటి కేసెస్లో 2 months టైము ఆ కన్సర్న్డ్ అథారిటీకి ఉంటుంది అమలు చేసేది. సో 2 months వరకు అయితే టైం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా 2 months లోపలే చేయాలి. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం ఏదైనా కానీ వాళ్ళు అమలు చేయాలన్నా, అమలు పరుచుకోకుండా ఉండాలన్నా 2 months టైం ఉంది. ఒకవేళ 2 months తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేశారో వీళ్ళు దాంట్లోకి వెళ్ళి స్టే రాకపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం దాన్ని అమలు పరచాలి. ప్రభుత్వం అమలు పరచకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయి. సో 2 months వరకు ఇదే మాట అడ్వకేట్ జనరల్ గారు కూడా ప్రెస్ని ఉద్దేశిస్తూ చెప్పారు. అండ్ అది రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ ప్రావిజన్ రాస్తుంది. సో ఈ 2 months ఆర్డర్ని అమలు చేయకపోయినంత మాత్రాన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని భావించడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో కూడా రోజా గారిని స్పీకర్ గారు ఆయన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని ఎక్సర్సైజ్ చేసి రూల్స్కి బియాండ్గా పోయి ఒక సెషన్ని కాకుండా మొత్తం 1 yearకి ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది. సో అలాంటి సందర్భంలో ఆమె హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, ఏమని, మేము ఈ కేసులో పూర్వాపరాలు ఆలోచించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చేంత వరకు రోజాని అసెంబ్లీలో తన యొక్క రాజ్యాంగ ఫంక్షన్స్ని అంటే యాజ్ ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆమె అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క బాధలని, వాళ్ళకి గ్రీవెన్స్ని వ్యక్తపరిచే యొక్క హక్కు ఆమెకుంది. సో ఆ హక్కు హరింప చేయకూడదు అని చెప్పి ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏ టీడీపీ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని క్రిటిసైజ్ చేస్తుందో అదే టీడీపీ గత ప్రభుత్వము ఈ యొక్క సింగిల్ జడ్జిమెంట్ ఏదైతే ఆర్కే రోజా జడ్జిమెంట్లో దాన్ని అమలు పరచకుండా రిట్ అపీల్ వేసి స్టే తెచ్చుకున్నారు. దాన్ని సస్పెండ్ చేయించుకున్నారు ఆర్డర్ని. సో ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది కూడా కరెక్ట్ అని వాళ్ళు భావించాలి. అంటే రాజకీయపరమైన ఎలిగేషన్స్ వేసేటప్పుడు రోజా కేసులో జరిగినటువంటి ప్రొసీజర్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే హైకోర్టు తీర్పును పెండింగ్ పెట్టడం వల్ల అది కోర్టు ధిక్కరణ కిందికి ఏం రాదంటారు? అంటే టెక్నికల్గా చూసుకుంటే ఈ కేసులో 2 months టైం ఉంది కాబట్టి కోర్టు ధిక్కరణ కింద రాదు. కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకుంటే కోర్టు ధిక్కరణ కాదు, కానీ డెమోక్రసీకి విరుద్ధంగా అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ని కండక్ట్ చేయాల్సినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆఫీస్ 2 months వరకు ఫంక్షన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ యొక్క పొజిషన్, ఆ యొక్క పోస్టే పారలైజ్ అయిపోయినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు పోస్ట్ ఉన్నట్టు అలాంటి, ఎందుకంటే ఎవరైతే కనకరాజు నియమించారో ఆ ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ స్టిపులేటెడ్గా టైం చెప్పలేదు, అంటే ఈ టైం లోపల మీరు ఇతన్ని నియమించండి చెప్పలేదు.
కాబట్టి 2 months టైం ఉంటుందని ప్రభుత్వం వాదన. అంటే ఈ 2 నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ కమిషనర్ లేనట్టు అనేది మనం భావించవచ్చు అంటారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ అనుగుణంగా ప్రభుత్వం ఆర్డర్స్ రీస్టోర్ చేయడానికి ఆర్డర్స్ పాస్ చేసేంత వరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేదనే భావించాలి మనం. అలా భావించినట్లయితే నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుందంటే అసలు మొత్తం ఇన్స్టిట్యూషనే పెరలైజ్ అయిన పరిణామాలు అవుతాయి కదా అని మనం ఆలోచించాలి. సో ఆ విధంగా ఆబ్జెక్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇమీడియట్గా అపాయింట్ చేస్తే మంచిది. కానీ టెక్నికల్గా వెళ్తే లీగల్గా టెక్నికల్గా వెళ్ళినట్లయితే అపాయింట్ చేయకపోయినా కోర్టు ధిక్కారణ కింద రాదు. ఇప్పుడు ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఎలాగో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అతను ఇప్పుడు మాకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అతను కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వాదన ఎలా ఉండే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో, నిమ్మగడ్డ రమేష్ వాదన ఎలా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కోర్టులో తను కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తన వర్షన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే వర్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంట. ఇప్పుడు వాదోపవాదనలు ఆల్రెడీ హైకోర్టు స్థాయిలో అయిపోయాయి. ఇదే వాదనలు సుప్రీంకోర్టుకి కూడా క్యారీ అవుతాయి. సుప్రీంకోర్టు చూసేది అప్పీల్ ఒక్కటే. హైకోర్టు ఏదైతే వాదనలు హైకోర్టు ముందు చెప్పారో ఈ వాదనలకు అనుగుణంగా ప్రాపర్గా ఒక ఫైనల్ కన్క్లూషన్కి రాజ్యాంగబద్ధంగా హైకోర్టు డెసిషన్ తీసుకుందా లేదా అన్నదే మాత్రమే సుప్రీంకోర్టు ఎస్ఎల్పిలో చూస్తుంది. అంతేగాని కొత్త గ్రౌండ్స్కి కానీ కొత్త ఫ్యాక్ట్స్కి కానీ నా ప్రకారంగా దానికి ఆస్కారం లేదు. సో ఈయన వాదం ఒకటే, నన్ను 5 సంవత్సరాలకు అపాయింట్ చేశారు. నన్ను 5 సంవత్సరాలకు అపాయింట్ చేసినప్పుడు నేనేదో వాళ్ళకి వ్యతిరేకంగా డెసిషన్స్ తీసుకున్నానంత మాత్రాన హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి టెన్యూర్ తగ్గించి ఆ అమెండ్మెంట్ని నాకు వర్తింపు చేస్తూ నన్ను ఆటోమేటిక్గా పదవి నుంచి తొలగించి కొత్త వ్యక్తిని అపాయింట్ చేయడం తప్పని చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారు వాదన. ప్రభుత్వం వాదన ఏంటంటే మాకు పవర్స్ ఉన్నాయి, మేము టెన్యూర్ని దాన్ని ఏ విధంగా అయినా అమెండ్ చేయొచ్చు. సో మేము ఆ విధంగా అమెండ్ చేసి 3 yearsకి చేశాము. సో మాకు పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము చేశాము. మేము యొక్క నిమ్మగడ్డ రమేష్ని ఉద్దేశంలో ఉంచుకునే డెసిషన్ తీసుకోలేదు. ఈ యొక్క చట్టం ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వర్తింపజేస్తుంది. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి కనకరాజు గారికి కూడా ఇదే వర్తింపజేస్తుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయంగా ఎలిగేషన్స్ చేయడం తప్పని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్. అంటే ఒకవేళ స్టే ఇచ్చినట్టయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏదైనా ఎందుకు అడుగుతున్నా అంటే రోజా విషయంలో అదే జరిగింది కదా, ఈ కేసు విషయంలో కూడా అదే జరిగింది. అవును, రోజా కేసులో కూడా అప్పటి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఆ కేసుని సింగిల్ జడ్జి దగ్గర పంపించింది డివిజన్ బెంచ్. అలాంటి ఆస్కారం ఇక్కడ కూడా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఒకవేళ హైకోర్టు ఎక్కడైనా తప్పు చేసింది అనుకుంటే ఆ యొక్క ఆర్డర్ని స్టే చేస్తూ ఫైనల్గా కేసు విని తీర్పునిస్తుంది. అది అంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన సంక్షోభం ఏమన్నా ఏర్పడే అవకాశం ఉందంట. ఇందులో గవర్నర్ కూడా పార్టీ అయ్యే అవకాశం ఉందంటారు. అంటే గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు అంటే గవర్నర్ ఆఫీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయడం అనేది ఆ గవర్నర్ ఆఫీస్కి ఏమన్నా సంబంధం ఉందంటారా ఈ కేసులో? అంటే ఈ డెసిషన్ తీసుకునింది గవర్నరే, కానీ గవర్నర్ గారు ఎయిడెడ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్నారు. సో ఆ విధంగా స్టేట్ను ఆల్రెడీ పార్టీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా హైకోర్టు ఏం చెప్పిందంటే 243K ప్రకారంగా గవర్నర్ అపాయింట్ చేయాల్సిన వ్యక్తిని వీళ్ళు 200 ఆఫ్ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా అపాయింట్ చేశారు, అది చల్లదు అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగ సంక్షోభం అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇది రాజ్యాంగ సంక్షోభమే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఎన్నుకబడి ప్రజల ద్వారా ఎన్నుకోబడడానికి కారణం సజావుగా ఎలక్షన్ సాగడమే. సో ఎలక్షన్ ప్రక్రియలో మేజర్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ హెడ్ని లేకుండా 2 months మేము 2 months అపాయింట్ చేయకుండా ఇలాగే ఉంటామంటే ఆ ఆఫీస్ డిస్ఫంక్షనల్ అవుతుంది. సో ఏ ఉద్దేశంతో అయితే ఆ ఆఫీస్ క్రియేట్ చేశారో ఆ పర్పస్ నీరుగారుతుంది. సో అది ఒక రాజ్యాంగ సంక్షోభమే అని చెప్పుకోవాలి మనం. చూడాలి అంటే ముందు ఏం జరుగుద్ది, ఇది ఎలా పరిష్కారం అవుతుంది. ఈలోపు అసలు రమేష్ పదవీ కాలం కూడా ముగిసిపోయే అవకాశం ఉంది. మార్చి 21 లోపే వరకు పదవి కూడా ముగిసిపోయే అవకాశం ఉంది. ఈలోపు కోర్టుల తీర్పులు ఎలా వస్తాయి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ అంటే ఎలా ఉండాలనేది కొన్ని డైరెక్షన్స్ అయినా సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా కేసుల విషయానికి వస్తే అంటే చాలా కేసుల్లో
వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పులు వస్తున్నాయి. ఆ తీర్పులన్నీ కూడా మళ్ళీ అది కూడా పొలిటికల్ మోటివేషను, దాని మీద కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలకు, గ్రామ సచివాలయాలకు రంగుల విషయంలో కూడా హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. ఈ కేసుని ఎలా చూడాలంటారు? ఈ కేసులో ఏంటంటే గ్రామ సచివాలయం ఏదైతే కట్టారో, అంటే మనము గవర్నెన్స్ని డీసెంట్రలైజ్ చేసి ప్రజలకు అన్నీ వాళ్ళ గడప దగ్గరే అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారు గ్రామ సచివాలయ యొక్క కాన్సెప్ట్తో వచ్చారో, దాంట్లో ఆ గ్రామ సచివాలయాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జెండా రంగు ఏదైతే ఉందో, సింబల్ రంగు అవుతుందో ఆ రంగుని వీళ్ళు పెయింట్ చేయడం జరిగింది. సో దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేయడం జరిగింది. సో ఆ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పొలిటికల్ పార్టీ ప్రమోషన్ కోసం కానీ లేకపోతే క్యాంపెయినింగ్ కోసం కానీ యూజ్ చేయడానికి లేదు. సో ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇమీడియట్గా హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇమీడియట్గా ఉన్నటువంటి కలర్స్ని తీసేసి ఇంకేమైనా కలర్స్ పెట్టమని డైరెక్షన్స్ ఇచ్చింది. దాన్ని అమలు చేస్తామని చెప్తూ ఒక జీవోని పాస్ చేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం. ఆ జీవోలో వాళ్ళు ఏమన్నారంటే, ఈ గ్రామ సచివాలయంలో ఏ రంగులు పుయ్యాలన్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఊరి యొక్క పంచాయత్ లో ఉన్నటువంటి ప్రజలు చెప్పే విధంగా మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళ పార్టీకి సంబంధించిన కలర్స్తో పాటుగా ఇంకో కలర్ని యాడ్ చేస్తూ మేము హైకోర్టు ఆర్డర్స్ని అమలు పరుస్తున్నామని చెప్పి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఆ జీవో కూడా హైకోర్టు ఆర్డర్ని నీరుగార్చడానికే చేయడం జరిగిందని చెప్పి సేమ్ న్యాయవాది, సేమ్ పిటిషనర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కేసులో కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. మేము ఏదైతే మీకు చేయమని చెప్పామో దాన్ని మీరు అమలు చేయకుండా, అంటే రంగులు తీయకుండా మీ యొక్క యాక్ట్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ జీవోని తీసుకొచ్చారు, ఇది కరెక్ట్ కాదు, మేము ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయకూడదు మీకు వ్యతిరేకంగా అని చెప్పి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్కి ప్లస్ ఈ నోటీస్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క ధర్మశాస్త్రం యొక్క జడ్జిమెంట్నే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్లస్ ఇమీడియట్గా 4 వారాల్లో ఈ రంగులు తీసేయండి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయని చెప్పి సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం చెప్పడం జరిగింది. సో చీఫ్ సెక్రటరీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. రంగుల విషయంలో తెలుపు అనేది ఒక శాంతికి చిహ్నం, ఆకుపచ్చ అనేది పచ్చదనానికి, నీలం అనేది అంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ విషయంలో అంటే ఎలా చూడాలంటారు? అంటే గవర్నమెంటు వాళ్ళ డెసిషన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇలాంటి రీజన్స్ ఇచ్చారు, జీవోలో కూడా రాయడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్ ద్వారా ఒక పొలిటికల్ పార్టీ, అంటే చూసిన వెంటనే ఎవరికి ఇది శాంతికి చిహ్నమనో లేకపోతే ఇది రైతుకు సంబంధించిన కలర్ అని ఎవరికి కనిపించదు. ఎవరికి చూసిన ప్రతి ఒక్కరికి ప్రైమా ఫేసిలీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన రంగు అనుకుంటారు ఎవరైనా కానీ. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొనే ఈ డెసిషన్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో చాలా వరకు క్యాండిడేట్ ఎవరో తెలియకుండా ఓట్లేస్తారు ఓన్లీ పొలిటికల్ పార్టీ సింబల్ మీద. సో దాన్ని బట్టి చూపుకి ఎంత విలువో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు తీర్పిచ్చింది. ఒక రంగుకి చాలా మీనింగ్స్ ఉండొచ్చు, కానీ నా ప్రకారంగా అవన్నీ కుంటి సాకలే అనుకుంటున్నాను నేను. ఇక మరొక జీవో విషయానికి వచ్చినట్టయితే, మీడియాకు సంబంధించిన జీవో చూసుకున్నట్టయితే అన్ని డిపార్ట్మెంట్లకు ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఎవరైతే తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం ప్రచురిస్తే దాన్ని అంటే కేసు నమోదు చేయాలన్నట్టుగా ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఇది కూడా హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. ఈ కేసు విషయాన్ని మనం ఎలా చూడాలంటాం? అంటే ఈ కేసుకు వచ్చేసరికి హైకోర్టు తప్పేం పట్టలేదు. అంటే ఏమైందంటే, ఈ కేసులో మన ప్రస్తుత ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. గతంలో 2007లో ఏదైతే జీవో ఉందో ఆ 2007లో ఆ జీవో ప్రకారంగా స్పెషల్ కమిషనర్స్కి పవర్ ఉంది. ఏమని? ఎవరైనా ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీకి సంబంధించిన స్పెషల్ కమిషనర్కి పవర్ ఉంది. ఎవరైనా మీడియా సంస్థలు తప్పుడు న్యూస్లు ప్రచారం చేస్తే వాళ్ళ అగెన్స్ట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయొచ్చు అని చెప్పి గత జీవోలో ఉంది. ఈ జీవోకి ఆ జీవోకి తేడా ఏంటంటే, ఈ జీవోకి వచ్చేసరికి స్పెషల్ కమిషనర్స్తో పాటుగా కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీస్కి కూడా పవర్స్ ఇవ్వడం జరిగింది. ఏ పవర్స్ ఇచ్చారు? ఎవరైనా మీడియా ఎథిక్స్కి విరుద్ధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానలే ఉంది,
ఒక ఇష్యూ మీద గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా టెలికాస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ వర్జన్ కూడా తెలుసుకోవడం మీ బాధ్యత. అలా తెలుసుకోకుండా ఏకపక్షంగా న్యూస్ కవర్ చేసినట్లయితే అలాంటి ఆర్గనైజేషన్స్ ఎగెన్స్ట్గా డిఫమేషన్ కేసులు కానీ క్రిమినల్ డిఫమేషన్ కేసులు ఇనిషియేట్ చేసే పవర్ ఆల్రెడీ ఐపీసీలో ఉంది. దాన్ని ఈ జీవో సమర్థిస్తూ సెక్రటరీలకి అడిషనల్ పవర్స్ ఇచ్చింది. సో ఇలా ఇవ్వడం ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వయలేట్ చేసినట్టు అని చెప్పి హైకోర్టులో పిఐఎల్ వేయడం జరిగింది. దానికి హైకోర్టు ఏం చెప్పిందంటే, లేదు, ఈ జీవో ఉద్దేశం మీడియా నిష్పాక్షికమైన సమాచారాన్ని ఇస్తూ ఇండిపెండెంట్ జర్నలిజం చేసేటటువంటి మీడియాని టార్గెట్ చేయడం కాదు. ఏ మీడియా అయితే సైడ్స్ తీసుకొని వన్ సైడ్ న్యూస్నే, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా టార్గెట్ చేస్తూ వన్ సైడ్ న్యూసే ప్రచురిస్తుందో అలాంటి మీడియాని ఎగెన్స్ట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికే ఈ యొక్క జీవో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి తప్పు లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యొక్క జీవోని సమర్థిస్తూ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. సో ఈ కేసుకు వచ్చేసరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టే అని చెప్పి హైకోర్టు సమర్థించింది. ఇక మరొక విషయానికి వచ్చినట్టయితే ఏబి వెంకటేశ్వర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈ కేసు విషయానికి వచ్చినట్టయితే ఈ కేసు విషయంలో కూడా అతను ఏదో ఆరోపణలు ఉన్నాయనే విషయంలో అతను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అతను క్యాట్కి వెళ్తే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది, హైకోర్టుకు వెళ్తే అతని నిర్ణయాన్ని సమర్థించింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఇది అంటే మా లీగల్ ఈ ప్రొసీజర్లో ఇది సర్వసాధారణం అండి. ఎందుకంటే లోవర్ కోర్టులు తప్పు చేస్తారనే ఉద్దేశంతోనే పై కోర్టులను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళ తప్పుల్ని సరిదిద్దడానికి. అదేవిధంగా ఈ యొక్క ఏబి వెంకటేశ్వరరావు గారి కేసుకు వచ్చినట్లయితే ఈయన ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఏంటంటే గత ప్రభుత్వంలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ మూలంగా తన సొంత కొడుకుకు సంబంధించిన ఒక కంపెనీకి ఆయన లాభం చేకూర్చేలాగా పనిచేశాడన్నది మెయిన్ అభియోగం. సో ఆ అభియోగాన్ని బేసిస్ మీద ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ని బేస్ చేసుకొని ఆ సస్పెన్షన్కి వ్యతిరేకంగా క్యాట్ని, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ని అప్రోచ్ అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ప్రభుత్వం యొక్క డెసిషన్ని సమర్థించింది. దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఏ కాంట్రాక్ట్ అయితే తన కొడుక్కి ఇచ్చారని అంటున్నారో ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ సస్పెండ్ అయ్యింది. అంటే ఆ కాంట్రాక్ట్ ఏదైతే వాళ్ళ కొడుకు వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిన కాంట్రాక్టు, ఆ క్యాన్సిలేషన్ మూలంగా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు కాబట్టి ఆ బేసిస్ మీద ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని ఒక అభిప్రాయం వ్యక్తపరిచింది హైకోర్టు. దాంతోపాటుగా ఏదైతే ఇన్ని నెలలుగా అంటే ఛార్జ్ షీట్ కూడా వేయకుండా ఇంకా ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయకుండా ఒక వ్యక్తిని సస్పెన్షన్లో ఇన్ని రోజులు పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి తీర్పిచ్చింది. అలా ఇస్తూ ఏం చెప్పిందంటే, ఈ మన ఏబి వెంకటేశ్వరరావు గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని, మీరు ఇన్వెస్టిగేషన్ మీ అగెన్స్ట్గా ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది, ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు నిష్పాక్షికంగా ఆ యొక్క ఎంక్వైరీలో ఇంటర్ఫియర్ చేయకూడదని, ప్లస్ ఆయన సర్వీసెస్లో రీఇన్స్టేట్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. సో ఈ కేసులో కూడా మీరు ఇక్కడ ఒక్కటి చూడండి, ఈ ఎన్ రమేష్ గారి కేసులో ఈ కేసులో ఆర్డర్ ఒకటే. ఈ కేసులో కూడా ఏబి వెంకటేశ్వరరావు గారిని రీస్టోర్ చేయండి, అంటే రీఇన్స్టేట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. ప్లస్ అక్కడ టైం స్టిపులేట్ చేయలేదు. ఈ ఎన్ రమేష్ గారి కేసులో కూడా అలాంటి డైరెక్షన్ టైం స్టిపులేట్ చేయలేదు. నా ప్రకారంగా 2 కేసుల్లో ప్రభుత్వానికి రిట్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా అపీల్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే 2 నెలలు ఆగొచ్చు, అపీల్కి వెళ్ళే ఉద్దేశం లేకపోతే ఇమీడియట్గా అమలు పరచచ్చు. సో ఎన్ రమేష్ గారి కేసుల్లో ప్రభుత్వానికి మంచి గ్రౌండ్ ఉందని అనిపించింది, అందుకని వీళ్ళు అపీల్కి ప్రిఫర్ చేశారు. ఈ కేసుకు వచ్చేసరికి ఇంకా అపీల్ మరి వెళ్తారో లేదో, రేపు పొద్దున ఏదైనా కండోన్ డిలే అపీల్ వేసుకుంటారో అది చూడాల్సి ఉంది. ఇక చివరగా అంటే సో ఈ ఏబి వెంకటేశ్వర్ గారి కేసులో డిపార్ట్మెంటల్ రూల్స్ని ఫాలో అవ్వకుండా ఆయన్ని సస్పెండ్ చేయడం అనేది తప్పు అని చెప్పి కోర్టు తప్పుపట్టింది. అంటే ఇక చివరిగా అంటే మనం ఇన్ని కేసులు చూసిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా అంటే కోర్టుల్ని పట్టించుకోకుండా ముందుకెళ్లే అవకాశాలు ఉంటే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, తర్వాత అంటే ఏం జరుగుద్ది అంటే అందరికి వచ్చే ప్రశ్న ఇది, హైకోర్టు ఆర్డర్ని జగన్ ఫాలో అవ్వట్లేదు, ఇంకో ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు, తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ విధమైన తీర్పు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే అంటే నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేనేమంటానంటే, ఇది అంటే స్టాటిస్టికల్ ప్రకారంగా కోర్టులు ఈరోజు నడవడానికి కారణం ఏంటంటే, స్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ లిటిగేటర్.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళే ఎక్కువ లిటిగేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ యొక్క మొండితనానికి పోయి ఏదైతే కొట్లాడుతున్నారో కోర్టులో, దీంట్లో మళ్ళీ ఖర్చు పెట్టేది ప్రజాధనమే. అడ్వకేట్లకి డబ్బులు కట్టేది ఇదంతా ప్రజాధనం ద్వారా కడతారు. సో నా ప్రకారంగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక ప్రయత్నం చేసింది. ఏమని, ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పాల్పడితే, ఆయన ఎగెన్స్ట్గా ఒకవేళ కాగ్నియన్స్ తీసుకోవడం జరిగితే ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వకీలు సదుపాయం ఇవ్వదు. వాళ్ళ సొంత జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని అడ్వకేట్ని పెట్టుకొని వాదించుకోవాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. అలాంటి డెసిషన్ కానీ దేశవ్యాప్తంగా వస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా హైకోర్టు ఆర్డర్స్ని కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘించడానికి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అలాంటి కేసులు కొట్లాడడానికి వాళ్ళ సొంత జోబుల్లో నుంచి ఖర్చు పెట్టాల్సిన ఆస్కారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రూల్స్కి అనుగుణంగా యాక్ట్ చేస్తారు, కోర్టు యొక్క ఆర్డర్స్ని గౌరవిస్తారు. సో అలాంటి చట్ట సవరణలు తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాలే చేసినప్పుడు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో సుప్రీంకోర్టు రేపు డైరెక్షన్ ఇచ్చి ఒకవేళ మళ్ళీ నిమ్మగడ్డ ప్రసాద్ను మళ్ళీ చేర్చుకోవాలా, లేదంటే ఏబి వెంకటేశ్వరరావును ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినైతే చేర్చుకోవాలంటే ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే పెండింగ్ చేసి పెట్టే అవకాశాలు, పక్కన పెట్టే అవకాశాలు, ఈ కేసులో 2 నెలలు ఉంది. ఒకవేళ ప్రొలాంగ్ ఇంకా చేయాలనుకుంటే సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావాలి. 2 కాని పక్షంలో 2 నెలల తర్వాత ఇమీడియట్లీ యాక్ట్ చేయాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్రామ సచివాలయాల్లో ఏదైతే రంగులు కొట్టారో అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా 4 వారాల్లో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇది 2 నెలల తర్వాత చేస్తాను లేదా నాకు ఇష్టమైనప్పుడు చేస్తాను అనడానికి లేదు. ఒకవేళ 4 వారాల్లో చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వీళ్ళందరూ జైలుకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అది సార్. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక ఫైనల్ కోర్టు ఆర్డర్స్ను పాటించాల్సిన సందర్భం తప్పిస్తే వీళ్ళకు వేరే ఆప్షన్ అయితే ఉండే అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు. అంటే వాళ్ళు మేము శిక్షకి మేము రెడీయే, మేము జైలుకి వెళ్తానని చెప్పి వాళ్ళు అనుకుంటే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇండియాలో. ప్రభుత్వాలు కాకపోయినప్పటికీ అరుంధతి రాయ్ కేసు తీసుకున్నట్లయితే ఆమెని సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. నువ్వు సుప్రీంకోర్టుకి ఎగెన్స్ట్గా ఇన్ని ఆర్టికల్స్ రాసావు, ఇప్పటికీ నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నావు, నువ్వు క్షమాపణ అడిగితే నీకు ఎగెన్స్ట్గా మేము శిక్ష ఏమన్నా అని చెప్పినా కానీ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏదైతే గుజరాత్లో ఇష్యూ ఉందో, ట్రైబల్స్కి అనుకూలంగా సుప్రీంకోర్టు డెసిషన్కి వ్యతిరేకంగా ఆమె రాసిన ఆర్టికల్ని ఆమె ఉపసంహరించుకోలేదు. నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం, కానీ నేను మాత్రం న్యాయస్థానాలు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను పొగడ్ను, ప్లస్ దాంట్లోనూ లోపాలను నేను ఎత్తి చూపిస్తానని చెప్పి షీ స్టిక్ టు హర్ స్టాండ్. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చేస్తే పర్వాలేదు, వాళ్ళు సిద్ధంగా ఉంటే జైలుకి వెళ్ళడానికి. లేదు అనుకుంటేనే లేదు మేము జైలుకి వెళ్ళము, మాకు శిక్ష పడకూడదు అనుకుంటే అమలు చేయాలి. థ్యాంక్ యూ సమీర్ గారు. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, అలాగే మెయిన్ లిటిగెంట్ ఎవరంటే సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా ప్రభుత్వాల మధ్య, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులే ఎక్కువగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఖచ్చితంగా రాజ్యాంగ సంస్థలు, భారత రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వ్యక్తి ఆ సంస్థకు హెడ్గా అవుతారో వాళ్ళు నిష్పక్షపాతంగా వివరించినట్లయితే ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో గవర్నర్ వ్యవస్థ కానీ, అలాగే ఎలక్షన్ కమిషన్, సిబిఐ డైరెక్టర్, ఇట్లాంటి విషయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ వాదనలు లేనట్టయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరొక పార్టీ కూడా అలా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ చేస్తున్న ప్రయత్నమే గతంలో టీడీపీ చేయలేదనే వాదన కనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ చేసినా, ఒకవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినా, ఎవరు చేసినా ఇలాంటివి తప్పు అనే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్, ఏపీ హైకోర్టు తీర్పులపై విశ్లేషణ. థ్యాంక్ యూ సమీర్ అమ్మర్ గారు. న్యూస్ ఈజ్ రైట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.